ముందుగా ఏపీ వార్తలు కొన్ని చూద్దాం. విశాఖ విజయవాడ మెట్రోలకు కదలిక. మెట్రోల అంచనా వ్యయంలో 40% విలువైన పనులకు టెండర్లు. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానంలో 4.0కు ఆమోదం అంటూ వివిధ రకాల మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల మీద కథనం, బ్యానర్ కథనాన్ని వచ్చినాయి. అట్లాగే చదువు కొనలేం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4200 కోట్లు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఏకంగా 6 క్వార్టర్లు పెండింగ్. ఫలితంగా అర్ధంతరంగా చదువు మానేస్తున్న విద్యార్థులు. సొసైటీల్లోనూ పచ్చమేత. పిఎస్సిలో అంటే కోఆపరేటివ్ సహకార సంఘాల్లో అనధికార నియామకాలు లక్షలు వసూలు చేస్తున్నారటండి. 7000 ఉద్యోగాలకు సంబంధించి. మీకు ఫ్రీ సీట్ లేదు. తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన ఏపీ విద్యార్థులకు కూటమి సర్కారు దగా అంటూ మరో వార్త వచ్చింది. జనసేన కార్యకర్తల స్వైర విహారం. విజయవాడ శ్రీకాళహస్తిలో సినిమా హాళ్ల వద్ద వేరంగం. ఎవడ్రా ఆపేదంటూ రెచ్చిపోయిన వైనం. భయంతో పరుగు తీసిన ప్రజలు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించిన వాహనం ఎక్కి గంతులేసిన జనసేన కార్యకర్తలు. చాలా తమాషాగా ఉంది. ఎందుకు ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్నారో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారేమో నీతులు చెబుతుంటారు. క్వాంటమ్ వ్యాలీలో క్యూఏఐపై భాగస్వామ్యం. సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగరాజన్ భేటీ. రేపటి నుంచి చంద్రబాబు గారు సింగపూర్ వెళ్తున్నారు. రాయలసీమలో అనకొండ ఐపీఎస్ అంటూ టీడీపీ వీరవిధేయ అధికారి సెటిల్మెంట్ల దందా అంటూ ప్రత్యేక కథనాన్ని సాక్షి పత్రికలో వచ్చింది. అందుకే ఆ యువ ఐఏఎస్పై వేటు. అధికార దుర్వినియోగ సిఫార్సులకు సహకరించలేదనే జీఏడీకి అటాచ్ చేస్తూ ఒక యువ ఐఏఎస్ని జీఏడీకి అటాచ్ చేసిన విషయం మీద కథనాన్ని ఇచ్చారు. ఇక డ్వాక్రా మహిళల చేతికి డ్రోన్లు. మనం చెప్తుంటాం కదా, బిల్డప్ అనండి. మురికి మీడియాలో కొన్ని ఆసక్తికరమైన కథలు ఇక్కడ బిల్డప్ అనమాట. 80% రాయితీపై ఇవ్వనున్న సర్కార్ ఈ ఏడాది ఎంతమందికి అంటే 440 మందికి అందించేలా ప్రణాళిక కంటే భారీ వార్తను ఇచ్చుకున్నారు. సరే, సంతోషం. అటువంటి ఇచ్చుకుంటే పర్వాలేదు, మురికి వార్తలు రాయకుండా. ఇది మురికి వార్త అండి. ఒక పత్రిక రాసింది, అమరావతిపై కక్షతో సింగపూర్పై బురదంట. ఇది ఎక్కడ కూడా సింగపూర్ మంత్రిని అరెస్ట్ చేయమని జగన్ గారు లేకపోతే వైసీపీ చెప్పిందా? అక్కడ అవినీతికి పాల్పడమని చెప్పిందా? ఏమిటి మురికి వార్తలు? ఇది ఇటువంటి రాస్తే మురికి వార్తలు, మురికి మీడియా అనాల్సి వస్తుంది. అది జగన్ నిర్వాహకం వల్ల ఆ దేశంతో సంబంధాలు దెబ్బతున్నాయని సీఎం గారు అన్నారంట. ఆయన అన్నారో లేదో కానీ వీళ్ళు పెద్ద ఎత్తున రాసుకున్నారు. ఒకవేళ నిజంగా అది కరెక్ట్ అయితే ఏం చెప్పాలి. సింగపూర్ ఆయన మిత్రుడు ఈశ్వరన్ గారు ఎందుకు జైలుకి వెళ్ళింది, ఎందుకు కేసు పెట్టుకుని అవినీతికి కేసు వచ్చింది ఆయన మీద, ఇవన్నీ చెప్పాలి. ఇక తిరుపతి ఎస్పీ తప్పేమీ లేదని కమిషన్ తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి చెప్పిందంట. తర్వాత ఇక ఇంకో మురికి వార్త, అప్పుడు చంద్రబాబుని హింసించారంట జైల్లో, సదుపాయాలు ఇవ్వకుండా. ఇంత అన్యాయంగా ఇట్లా మురికి వార్తలు రాస్తే ఎట్లా? ఎంత మురికి మీడియా అయితే మాత్రం. ఇక వైసీపీ బీఆర్ఎస్ అవినావ సంబంధం అంటే ఇంకో మురికి వార్త రాశారు. ఈ వాళ్ళకి ఏమి సంబంధం మరి? అడితే ఆ మాటకు వస్తే ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ, జనసేన, తర్వాత తెలుగుదేశం అన్నీ కలిసే పనిచేస్తున్నాయి కదా. ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రాయితీలు ఇవ్వటం మీద సిపిఐ నారాయణ గారు మండిపడ్డారు. మరి దాని గురించి అటువంటివి కూడా రాయొచ్చుగా, రాయరు. అంత మురికి వార్తలు రాసి జనాన్ని మోసం చేయటం. ఇక తెలంగాణ వార్తల్లోకి వెళ్తే, కేంద్రానిదే బాధ్యత. బీసీ రిజర్వేషన్లపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఆమోదించండి అని రాహుల్ గాంధీ గారు అన్నారు. అలాగే ఇప్పుడు ఇందాక రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, తన ఆత్మ రేవంత్ నీది కాంగ్రెస్ పార్టీ కాకపోయినా సీఎం సీట్ ఎలా దక్కిందని అందరూ అడుగుతుంటారు. రాహుల్ భయ్యాతో నా ఆత్మ కలిసింది. రాహుల్ భయ్యా మనసులో ఉన్న పని చేయాలని నేను డిసైడ్ అయ్యాను. నా అధినేత రాహుల్ భయ్యా ఏదైనా చెప్పాడంటే అది నాకు బంగారు గీత. ఇంకో విశేషం ఉంది, సోనియా గాంధీ నన్ను మెచ్చుకుంటూ లేఖ రాసింది. ఇది ఆమె రాసిన లేఖ నాకు ఆస్కార్ అవార్డు, నోబెల్ బహుమతి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదాని గవర్నర్ గారు పంపించారు. మరి ఏం జరుగుతుందో పార్లమెంట్లో పోరాడాలని కూడా మల్లుబట్టి విక్రమార్క వీళ్ళందరూ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకుంది. బనకచర్లకు మా సమ్మతి తప్పనిసరి. పోలవరానికి మేము సమ్మతిని ఇచ్చినట్లేనని విభజన చట్టం నిబంధన దీనికి వర్తించదంటూ మరో కథనాన్ని ఇచ్చారు. 50% రిజర్వేషన్ల గోడ బద్దలు కొడతాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం పోరాడతాం. కాంగ్రెస్ ఢిల్లీలో ఖమ్మం. రేవంత్ టీం భేష్ అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెచ్చుకుందని కూడా తెలుగుదేశం పత్రిక రాసింది. ఇది కూడా ఆసక్తికరమైంది.